హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను మ్యాక్ ఎయిర్ అన్బాక్స్ చేశాను. సో ఇప్పుడు ఆ మ్యాక్ ఎయిర్ కోసం ఈసారి నేను ఏమేమి గ్యాజెట్స్ పర్చేస్ చేశాను, అవి ఎలా ఉన్నాయి, నాకు ఎలా అనిపించినాయి, నేను ఎందుకు ఇవే ఐటమ్స్ పర్చేస్ చేశాను అంటే మార్కెట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో ఈ ఆప్షన్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఉండింది అని అనిపిస్తే కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. ఫస్ట్, ఈ మ్యాక్బుక్ ఎయిర్ పర్చేస్ చేయగానే దీనికి ఒక ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ కావాలి అనిపించింది నాకు. ఎందుకనంటే యూజువల్గా స్క్రాచెస్ పడతాయి, లేకపోతే ఎక్కడైనా తగిలినప్పుడు డెంట్స్ పడతాయి, కాబట్టి ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ కావాలనిపించింది. దానికోసం ఎక్స్టర్నల్ కేస్, ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ఎక్స్టర్నల్ కేస్ వేసాను. ఇది ట్రాన్స్పరెంట్ ఎక్స్టర్నల్ కేసు. సో ఈ కేసు నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. నేను సేమ్ కేసెస్ ట్రాన్స్పరెంట్ కాకుండా కలర్స్ చూశాను. ఈవెన్ ఐ వెంట్ టు యాపిల్ స్టోర్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, బయట అవుట్ సైడ్ మార్కెట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నాకు ట్రాన్స్పరెంట్ అయితే బాగుంటుంది అనిపించింది. సో అందుకని చెప్పి నేను ట్రాన్స్పరెంట్ తీసుకున్నా. సెకండ్ వచ్చేసి స్క్రీన్ ప్రొటెక్టర్. ఈ స్క్రీన్కి నేను స్క్రీన్ ప్రొటెక్టర్ వేసాను అనమాట. ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ ఎందుకు అంటే బేసికలీ ఏదైనా టచ్ చేసినప్పుడు స్క్రాచెస్ పడతాయనే ఉద్దేశంతో ఒక స్క్రీన్ ప్రొటెక్ట్. సో ఇది నేను అవుట్ సైడ్ మార్కెట్లో వేసాను. అప్పుడు నేను చూపించడానికి ఇది ఆల్రెడీ వేసేసి ఉంది కాబట్టి మీకు అంత బాగా కనిపించకపోవచ్చు, బట్ దీనికి ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా నేను ఒకటి వేయించాను. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కీబోర్డ్ ప్రొటెక్టర్. ఈ కీబోర్డ్ ప్రొటెక్టర్ ఎందుకు అంటే మన ల్యాప్టాప్స్కి కానీ కీబోర్డ్స్కి కానీ మైక్రో డస్ట్ అనేది కీస్ లోపలికి వెళ్తుంది. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. అఫ్కోర్స్ నేను ఒక 15 years దగ్గర రకరకాల ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నాను. మనం ఎప్పుడు ప్రొటెక్టర్స్ దీనికి యూజ్ చేయలేదు. బట్ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ దీనికి ప్రొటెక్టర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్, నేను ఎక్స్టర్నల్ కీబోర్డు దానికి కీస్ ప్లగ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అది కీస్ ప్లగ్ చేసినప్పుడు నేను ఎంత మైక్రో డస్ట్ చూశానంటే ఎక్స్టెన్సివ్ మైక్రో డస్ట్ ఉంది దాంట్లో, అండ్ దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా కాంప్లికేటెడ్ అనిపించింది. సో ఒక ప్రొటెక్టర్ ఉంటే బాగుంటుంది మన కీబోర్డ్కి అనిపించి ఈ కీబోర్డ్ ప్రొటెక్టర్ వేసాను. థిన్ లేయర్ అనమాట, మీకు ఇది ఉన్నట్టు కూడా అనిపించదు యూజ్ చేసేటప్పుడు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాక్ ప్యాడ్ ప్రొటెక్టర్. ఇక్కడ ఒక చిన్న థిన్ లేయర్ ఆఫ్ స్క్రీన్ గార్డ్ లాగా ఉంటుంది. బేసిక్గా నేనైతే వేయించలేదు, నాకు యాక్చువల్ అది కావాలని నేను చాలా చోట్ల చూసాను. స్కిన్స్ అని డిఫరెంట్ కలర్స్తో, కలర్ థీమ్స్తో రకరకాలు ఉన్నాయి. ఈవెన్ యాపిల్ స్టోర్లో కూడా, ఇమేజ్ స్టోర్లోకి వెళ్ళి అడిగినప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా స్కిన్స్ ఉన్నాయి. బట్ ఆల్ ఆర్ లైక్ డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్, డిజైన్స్. అదే స్కిన్ అవుట్ సైడ్ బాడీకి, కీబోర్డ్కి రెండుకి స్టిక్ చేసుకునేటట్టు డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఉన్నాయి. నాకు వేరేది వేయాలి అని అనిపించలేదు. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ తెస్తే బాగుంటుంది అనిపించింది. నేను ట్రాన్స్పరెంట్ చెక్ చేశాను. ప్రజెంట్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా లేవు. ఆఫ్ స్టోర్లో కూడా ఎక్కడా నాకు దొరకలేదు. నేను చాలా చోట్ల వెతికాను, ఎక్కడ నాకు దొరకలేదు. సో కాబట్టి దీనికి ప్రజెంట్ వేయలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో నాకు దీని మీద కూడా ఒక ప్రొటెక్టర్ వేసే ఉద్దేశం ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్రీన్ గార్డ్ లాంటిది, మొబైల్ స్క్రీన్ గార్డ్ లాంటిది. బయట మార్కెట్లో అయితే దే ఆర్ సేయింగ్ లైక్ ఓకే మేము ఇక్కడ మాన్యువల్గా కట్ చేసి చేస్తాం ఈ డైమెన్షన్స్కి అని చెప్తున్నారు, కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్రీ కట్ తీసుకుంటే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రజెంట్ వేయించలేదు, కానీ బట్ ఐ విల్ గో ఫర్ దాట్ ఆల్సో. సో ఇవి మ్యాక్బుక్కి అటాచ్ చేసి ఉండి రెగ్యులర్గా యూజ్ చేసే గ్యాజెట్స్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకా నేను ఏమేమి గ్యాజెట్స్ ఈ మ్యాక్ ఎయిర్ కోసం పర్చేస్ చేశానని మీకు చెప్తాను వన్ బై వన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ స్లీవ్ ఒకటి పర్చేస్ చేశాను. ఈ స్లీవ్ ఏంటంటే ఇది కొంచెం కుషన్ బాగుంది, స్పాంజ్తో ఉంది స్లీవ్. సో ఈ స్లీవ్లో పెట్టినప్పుడు ఏంటంటే ప్రాపర్గా ఫిట్ అయిపోతుంది. దీన్ని ఇలా జిప్ లాక్ చేస్తే ఈ స్లీవ్ని మనం యూజువల్గా నేను ఈవెన్ డెస్క్ మీద పెట్టినప్పుడు కూడా ఇట్లా పెట్టేస్తాను అనమాట. యూజ్ చేసేటప్పుడు స్లీవ్లో నుంచి మ్యాక్బుక్ తీసి యూజ్ చేస్తాను. అండ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగే పెట్టేస్తాను. వేరే ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ, కొంచెం పెద్దగా ఉన్న బ్యాగ్లో ఏమైనా పెట్టాలన్నా కానీ ఇంక్లూడింగ్ స్లీవ్తో పెట్టడానికి మనకి కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి ఉన్న స్పాంజ్ కుషన్ వల్ల ఇది చాలా ప్రొటెక్టివ్గాను బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమేమి పర్చేస్ చేశానంటే ఒక స్టాండ్ పర్చేస్ చేశాను దీనికోసం. సో ఈ స్టాండ్ ఎంతవరకు యూజ్ చేస్తానో తెలీదు, బట్ ఇట్స్ ఎ టిల్టింగ్ స్టాండ్. సో ఇది జనరల్గా ఏ ల్యాప్టాప్కైనా యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ స్టాండ్. సో ఈ స్టాండ్తో మనం ల్యాప్టాప్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్క్రీన్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ జస్ట్ సింప్లీ యూజ్ లైక్ దిస్ అండ్ వీ కెన్ జస్ట్ గో విత్ దిస్. సో ఇట్లా మనం హైట్ ఇంక్రీజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు.
సో దీనికోసం నేను ఇది పర్చేస్ చేశాను. ఇదేమంత స్ట్రాంగ్ స్టేబుల్ అని చెప్పలేను, బట్ వన్స్ ల్యాప్టాప్ పెట్టిన తర్వాత అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా అల్యూమినియం మోడల్స్ అవి కూడా చాలా ఉన్నాయి, బట్ వెయిట్ అదంతా కన్సిడర్ చేసి ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ ఫైబర్ మోడల్ ఆల్సో బాగుందని చెప్పేసి పర్చేస్ చేశాను. బట్ ఇది ఎంతవరకు యూజ్ చేస్తాననేది కొంచెం డౌటే, ఎందుకంటే నేను హార్డ్లీ 2 times ఏమో పెట్టాను, కానీ ఇట్ డజంట్ ఫీల్ కంఫర్టబుల్ ఫర్ మీ. సో జస్ట్ నేనైతే ఇది పర్చేస్ చేశాను. ఇది మీకు కావాలి అనుకుంటే హైట్ అడ్జస్ట్మెంట్కి ఇది పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే ల్యాప్టాప్ బ్యాగ్లో కూడా ఈజీ క్యారీ చేసేయచ్చు. నెక్స్ట్ మెయిన్ థింగ్, సో ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి స్టోరేజ్ ఇస్ బిగ్గెస్ట్ కన్సర్న్. మ్యాక్బుక్ 90% మ్యాక్బుక్ కొనుక్కునే వాళ్ళు హై స్టోరేజ్ చాలా తక్కువ మంది తీసుకుంటారు. స్టోరేజ్ కెపాసిటీ సరిపోదు కాబట్టి ఇన్ జనరల్ 90% ఎవరైనా కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నేను ఏది కొందాము అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు నాకు చాలా ఆప్షన్స్ వచ్చినాయి. బేసిక్గా ఏంటంటే మనం మ్యాక్బుక్లో పెట్టుకునే కంటెంట్ కాకుండా ఎక్స్ట్రా కంటెంట్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం హెచ్డిడి హార్డ్ డిస్క్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తాయి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. హెచ్డిడి హార్డ్ డిస్క్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. కంటెంట్ని మనం స్టోర్ చేసుకోవడానికి, రివర్ట్ చేయడానికి వాటికైతే బాగానే పనిచేస్తాయి. కానీ కనెక్ట్ చేసుకుని కంటిన్యూగా యూజ్ చేయాలంటే మాత్రం ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ మాత్రమే బెస్ట్. ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి. ప్రైజింగ్ అదంతా చాలా డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ వాస్ 100% రికమెండెడ్ గో ఫర్ ద ఎస్ఎస్డి. ఎస్ఎస్డిలో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న వాటిల్లో ది బెస్ట్ అని నాకు అనిపించింది శాండిస్క్ హార్డ్ డిస్క్. ఈ మోడల్ ఎస్పెషల్లీ ఎందుకు అని అంటే దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి శాండిస్క్లో కూడా, బట్ ఈ పర్టికులర్ మోడల్ ఇది 1050 Mbps వస్తుంది, 1050 స్పీడ్తో వస్తుంది. 800 స్పీడ్తో కూడా ఇంకొకటి ఉంది, ఇంకొక మోడల్ ఉంది. దానికంటే కూడా ఈ మోడల్ అయితే బెస్ట్ అని. అండ్ ఇది నేను 2 TB తీసుకున్నా. ఈ 2 TB కనెక్ట్ చేస్తే ఎంత స్మూత్గా ఉందంటే, దీన్ని కనెక్ట్ చేసుకొని కంటెంట్ని మనం లోకల్ మిషన్లో డంప్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్లీ యూ కెన్ యాక్సెస్ ద కంటెంట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోని ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఈ ఒరిజినల్ కాపీని హార్డ్ డిస్క్లో పెట్టుకుని దాన్ని కనెక్ట్ చేసుకొని నేను యాప్ ఓపెన్ చేసుకుని యాప్లో డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు. యూ నీడ్ నాట్ టు కాపీ టు ద లోకల్ డ్రైవ్, బికాస్ నార్మల్గా మన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటే నాకున్న ఒపీనియన్ అయితే ఇన్ జనరల్ ఏంటంటే మనం కంటెంట్ని స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ కాపీ బ్యాక్ చేసుకోవడానికి, అంతేగాని జనరల్గా దాన్ని కనెక్ట్ చేసి వర్క్ చేసుకోవడానికి మనం అనుకోము. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ సో స్లీక్. ఎంత చిన్నగా ఉందంటే, ఎంత పోర్టబుల్గా ఉందంటే, అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ బెస్ట్, డెఫినెట్లీ వర్త్ ఆఫ్ పర్చేసింగ్. అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకున్నాను, దీనికోసం డెడికేటెడ్ బ్యాగ్. దీని కేబుల్స్ అండ్ ఇది 2 పెట్టేసుకుని చెప్పేసి. సో దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రొటెక్టింగ్ కేసు. ఈ కేసు కూడా విడిగా పర్చేస్ చేసాను, ఎందుకంటే హార్డ్ డిస్క్తో పాటు రాదు, వీ హ్యావ్ టు పర్చేస్ అవుట్ సైడ్ సపరేట్లీ. సో ఇది నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఇది వన్ ఆఫ్ ద కీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యారీయింగ్ అలాంగ్ విత్ మై ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్తో పాటు ఎక్కడికైనా క్యారీ చేస్తే ఇది కూడా క్యారీ అని చెప్పేసి ప్రొటెక్టర్తో సహా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ మ్యాక్బుక్ కోసం వచ్చేసి ఏంటంటే మనకి అడాప్టర్ ప్లస్ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఈ అడాప్టర్ ఛార్జింగ్ కేబుల్ క్యారీ చేయడం కోసం ఒక పౌచ్ పర్చేస్ చేద్దాము, ఎందుకంటే టుగెదర్ ఉంటాయి అనే ఉద్దేశంతో ఒక పౌచ్ పర్చేస్ చేద్దాం అన్నా. బట్ ఫార్చునేట్లీ నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక చిన్న పాత పౌచ్ ఉంది, సో దీంట్లోనే క్యారీ చేద్దామని చెప్పేసి నేను సపరేట్ పర్చేస్ చేయలేదు. అండ్ మోర్ నీడెడ్ థింగ్ మ్యాక్బుక్ కోసం ఎస్పెషల్లీ దీనికి పోర్ట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 3.5 జాక్, 2 C పోర్ట్స్, ఒక పవర్ కనెక్టర్ పోర్ట్, ఇంతే ఉంటాయి, మీకు అసలు పోర్ట్సే ఉండవు. సో దీనికి ఏ డివైస్ కనెక్ట్ చేయాలన్నా, ఏది కనెక్ట్ చేయాలన్నా కానీ యూ నీడ్ ఏ మల్టీ కనెక్టర్. మార్కెట్లో ఇన్ జనరల్ 18-1 కనెక్టర్స్, 9-in-1 కనెక్టర్స్, HDMI కేబుల్తో కనెక్ట్ చేసి అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ అదే కొందామని అనుకున్నాను, ఎందుకంటే USBs అవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి ఉండదని. బట్ లేటర్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే కనెక్టివిటీ స్పీడ్ విషయంలో కానీ లేకపోతే HDMI కన్వర్టర్ విషయంలో కానీ ఐ ఫీల్ లైక్ ఎక్కడో కొంచెం ల్యాగ్ ఉంటుందేమో అనిపించి నేను ఒరిజినల్ యాపిల్ కనెక్టర్ అయితే పర్చేస్ చేశాను. ఇది యాక్చువల్లీ యాపిల్ వాళ్ళదే, మీకు ఏ యాపిల్ స్టోర్కి వెళ్ళినా కానీ దొరుకుతుంది. ఈ కలర్ ఇలా ఉండదు, నేను జస్ట్ చిన్న వైర్ ర్యాపింగ్ ఒకటి చేశాను ఊరికే కలర్ పెట్టడం కోసం. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఒరిజినల్ యాపిల్ కనెక్టర్. సో C2 మనకి ఇక్కడ సి పోర్ట్ ఉంటుంది, USB ఉంటుంది, HDMI ఉంటుంది. సో ఈ మూడింటిని ఒకేసారి కనెక్ట్ చేసేది. ఇది లిమిటెడ్ కనెక్టరే, అదే 18-1 తీసుకుంటే మీకు చాలా డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ నాకు అనిపించింది అలాగూ 2 C పోర్ట్స్ ఉన్నాయి, ఇది ఒక దానికి కనెక్ట్ చేస్తే ఇంకొకటి కావాలంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫీలింగ్ దట్ ఓకే ఇది నాకు సరిపోతుంది అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే సరిపోయింది, దీన్ని యూజ్ చేసిన కూడా నేను చాలా తక్కువ, ఎందుకంటే 1-2 సార్లు యాక్చువల్లీ ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేయడానికి HDMI కోసం యూజ్ చేశాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ కనెక్టర్ అయితే కంపల్సరీ కావాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఒరిజినల్ ప్రోడక్ట్ కాబట్టి. సో వెదర్ మీరు ఇదే తీసుకుంటారా లేకపోతే మార్కెట్లో దొరుకుతున్నట్టు 18-1 పోర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా తీసుకుంటారా అనేది ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. బట్ 1 కనెక్టర్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్.
అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి దీనికి మౌస్. యాక్చువల్లీ దీని టచ్ ప్యాడ్ యూస్ చేస్తూ వర్క్ చేస్తేనే కంఫర్టబుల్ ఉంటుంది. హౌఎవర్ ఒక మౌస్ ఉంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఆర్టిక్ ఫాక్స్ అనే ఒక బ్రాండ్ నుంచి ఒక మౌస్ తెప్పించా. ఈ మౌస్ చాలా ట్రాన్స్పరెంట్గా క్యూట్గా చాలా బాగుంటుంది. యూఎస్బీ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లోనే బై డిఫాల్ట్ యూఎస్బీ ఇస్తాడు. ఆ యూఎస్బీ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ కనెక్ట్ త్రూ బ్లూటూత్ ఆల్సో. ప్రజెంట్ అయితే దానికి నేను బ్లూటూత్తో కనెక్ట్ చేసి యూజ్ చేశాను. ఇట్ వాస్ గుడ్, సఫిషియంట్. బట్ స్టిల్ ఐ ఫీల్ యూజింగ్ మ్యాక్బుక్ వితౌట్ మౌస్ ఉండేదానికంటే లేకపోతేనే ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ ఇది చాలా పోర్టబుల్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ వీ ఫీల్ టు క్యారీ జస్ట్ మ్యాక్బుక్. బట్ ఇన్ కేస్ యాక్చువల్లీ మనకి ఎప్పుడన్నా కొంచెం హెవీగా చేయాలి అండ్ మౌస్ కావాలి, సో కర్సర్స్ మూవ్మెంట్ అది కొంచెం స్పీడ్గా ఉండాలంటే ఒక మౌస్ ఉంటే బాగుంటుంది కాబట్టి దీనికోసం డెడికేట్. నా దగ్గర వేరే మౌసెస్ ఉన్నాయి కానీ నా ఎగ్జిస్టింగ్ ల్యాప్టాప్ అది యూస్ చేసేది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దోస్ ఓల్డ్ థింగ్స్ ఐ ఫీల్ లైక్ ఓకే హ్యావింగ్ ఏ సపరేట్ అండ్ డెడికేటెడ్ మౌస్ ఒకటి పర్చేస్ చేశా. సో ఫైనలీ ఆఫ్టర్ ఆల్ దిస్ నా దగ్గర ఇంకా నేను పర్చేస్ చేసినవి ఏంటంటే దీనికోసం బ్యాగ్స్. సో ఈ బ్యాగ్స్లో ఒక బ్యాగ్ వచ్చేసి క్లాత్ టైప్లో ఉండే బ్యాగ్. దీంట్లో నేను యాక్చువల్లీ నా దగ్గర ఉన్న డివైజెస్ కంటెంట్ ఒకేసారి పెట్టుకోగలుగుతాను. దీనికి ఎక్స్టర్నల్గా ఒక పౌచ్ కూడా ఇచ్చాడు. ఈ పౌచ్లో నేను అన్ని కంటెంట్ అంతా పెట్టుకోవచ్చు. నా మౌస్, చార్జర్స్ అన్నీ పెట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ దిస్ స్టాండ్. నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఇది చాలా బాగానే ఉంది. దీంట్లో కూడా చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. దీనికి కూడా కుషన్ అది బాగుంది. సో ఓన్లీ మ్యాక్బుక్ విత్ మినిమల్ యాక్సెసరీస్తో క్యారీ చేయాలి అనుకుంటే ఈ బ్యాగ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ మ్యాక్బుక్ బ్యాగ్స్ కోసం చెప్పాలి గైస్, మ్యాక్బుక్ బ్యాగ్స్ కోసం నేను చాలా షాప్స్ తిరిగాను. ఎస్పెషల్లీ మాల్స్లో ఉన్న షాప్స్ కానివ్వండి, పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్ కానివ్వండి, చాలా షాప్స్ తిరిగాను. అందరి దగ్గర ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ దీని ఫిట్టింగ్ దొరకట్లేదు. ఆల్ ఆర్ బిగ్గర్, మోర్ దాన్ 14 inches, మోర్ దాన్ 14, 15 inches, 16 inches ల్యాప్టాప్ సైజెస్ పట్టేవి చాలా పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి. అండ్ మినీ ట్రావెల్ బ్యాగ్స్, దీంతో పాటు ఇంకా యాక్సెసరీస్ పెట్టుకున్నాయి. ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ చూశాను కానీ సింపుల్గా దీని వరకే కావాల్సిన బ్యాగ్స్ అంటే వెరీ వెరీ రేర్. ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు యాపిల్ స్టోర్లోనే బెటర్గా దొరుకుతాయి. యాపిల్ స్టోర్కి వెళ్తే పర్ఫెక్ట్గా దొరికేస్తాయి. కానీ యాపిల్ స్టోర్లో స్టార్టింగే 3000, 4000 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీనికి బ్యాగ్ అవసరం లేదు అనిపించింది. కాకపోతే నేను కొనడానికైతే 2-3 బ్యాగులు కొన్నా కానీ దానికి నీకు బ్యాగ్ అవసరం లేదు అనిపించింది. ఎందుకు అనేది మీకు కూడా చెప్తాను. ఎందుకంటే నేను డే ఇన్ డే అవుట్ ఈ బ్యాగ్లో పెట్టడం తీయడం అనేది నేనైతే చేయను. ప్రాక్టికల్లీ నా వరకు నేనైతే చేయను. ఎందుకు అంటే ఐ ఆల్వేస్ యూజ్ ది స్లీవ్. ఈ స్లీవ్లో పెట్టేసి నా టేబుల్ మీద పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా మార్నింగ్ ఈవినింగ్ నాకు ఎప్పుడు కావాలంటప్పుడు స్లీవ్లో నుంచి బయట తీసుకుని యూజ్ చేసేవాడు. ఒకవేళ నేను ఎప్పుడన్నా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాను, నా మ్యాక్బుక్ కావాలి, ఇది ఎందుకంటే ఇది నా పర్సనల్ ల్యాప్టాప్ కాబట్టి. ఇదే నా ఆఫీస్ ల్యాప్టాప్ అయితే డే ఇన్ డే అవుట్ నేను కమ్యూట్ చేయాలి కాబట్టి కంపల్సరీ నాకు బ్యాగ్ ఉండాలి ప్రాపర్గా, దీనికోసం అన్నట్టు ఉండేది. బట్ ఒకవేళ నేను ఏదైనా లాంగ్ వెళ్తున్నాను, ఓవర్ ద వీకెండ్ యాక్చువల్లీ రిలేటివ్స్ హౌస్కో లేకపోతే ఇంకెక్కడైనా బయటకు వెళ్తున్నాను, అప్పుడు నేను నా మ్యాక్బుక్ కూడా క్యారీ చేయాలంటే ఆబ్వియస్లీ నాకు ఈ చిన్న బ్యాగ్ సరిపోదు. ఇంకో పెద్ద బ్యాగ్ పెట్టుకుంటాను. ఆ పెద్ద బ్యాగ్లో ఇవన్నీ డంప్ చేసుకొని వీటితో పాటు ఇంకా వేరే కూడా తీసుకుంటాను. అప్పుడు మళ్ళీ ఈ బ్యాగ్ పెట్టడం కంటే నాకు స్లీవే బెటర్ అనిపించింది. బట్ మరి ఎందుకు తీసుకున్నారు, ఇది నిజంగా యూజ్ అవుతుందా అంటే ఓన్లీ మ్యాక్బుక్ వరకు ఎప్పుడన్నా బయటికి క్యారీ చేయాలంటే, ఏదైనా కొంచెం షార్ట్ డిస్టెన్స్లో క్యారీ చేయాలంటే అప్పుడు కంపల్సరీ ఇదైతే యూజ్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు మనం ఒక 4-5,000 ఇన్వెస్ట్ చేసి పెద్దది తీసుకోవడం అవసరమా అని ఆలోచించినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ మేబీ నాట్ వర్త్. సో ఒక 1500-1600లో మనకి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి పర్చేస్ చేశాను. క్వాలిటీ అయితే నాకేమీ అంత బ్యాడ్గా అనిపించలేదు. కుషనింగ్ అయితే, ప్యాడింగ్ అయితే చాలా బాగుంది. ప్యాడింగ్, ఈ కుషనింగ్ కూడా చాలా బాగుంది. బట్ ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది చూడాలి. అసలు నేను ఇప్పుడు ఎన్నిసార్లు యూజ్ చేస్తాననేది దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇంకొక ప్రోడక్ట్ సేమ్ బ్రాండ్ వాడిదే, బట్ ఇట్స్ లెదర్ మోడల్. సో ఈ మోడల్ కనిపిస్తుంది. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. అందుకని ఇది కూడా తెప్పించుకున్నాను. బట్ దీంట్లో ఉన్న ఒకే ఒక ఛాలెంజ్ ఏంటంటే ఈ పైన పౌచ్ ఉంది కదా, ఈ పౌచ్ ఇచ్చాడు కానీ ఇట్స్ యాక్చువల్లీ అటాచ్డ్ టు దిస్. సో ఇట్స్ నాట్ అన్ ఎడిషనల్ ఆర్ ఎక్స్టెండెడ్. సో ఎక్స్టెండెడ్ ఉంటే మనకి ఏమైనా పెట్టినప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. ఎక్స్టెండెడ్ లేకపోతే ఇది పెట్టినప్పుడు చాలా బల్జ్ అయిపోయి కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఓన్లీ ల్యాప్టాప్ ఎక్కడికన్నా క్యారీ చేయాలి, ఇవి మేబీ 1 కనెక్టర్ ఆర్ 1 జస్ట్ ఛార్జింగ్ కేబుల్ అండ్ అడాప్టర్ వరకు సింపుల్గా క్యారీ చేయాలి అనుకుంటే అప్పుడు మాత్రం ఈ పౌచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చాలా బాగుంది. ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు అండ్ ప్రొటెక్షన్ కూడా దీంట్లో చాలా బాగుంది. ఈ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంది. బట్ ఇది కొంచెం లార్జ్ సైజ్ అనమాట, దీనికంటే కొంచెం పెద్ద సైజు. నా దగ్గర ఉన్నప్పుడు 13.6 HP ల్యాప్టాప్ కూడా దీంట్లో పడుతుంది. సో ఎప్పుడన్నా ఇండివిజువల్గా ఓన్లీ ల్యాప్టాప్ ఒక మీటింగ్కి అలా వెళ్ళినప్పుడు క్యారీ చేయాలంటే ఇది పనిచేస్తుంది. సో ఓవరాల్గా
గుడ్ టు హ్యావ్ వన్ మోర్ బ్యాగ్. సో అంత వర్త్లెస్ అయితే కాదు, బట్ డిపెండ్స్ ఆన్ యూజ్ చేస్తే పర్లేదు, యూజ్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఈ 2 వేస్ట్ అయిపోతాయి. సో మా ఇంట్లో నన్నంతా ఏంటి ఇన్ని బ్యాగులు కొంటున్నావు, ఒక మ్యాక్ బుక్ అని కూడా అన్నారు, బట్ వాట్ ఎవర్, ఫైన్. సో ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ మ్యాక్ బుక్ కోసం నేను పర్చేస్ చేసే గ్యాజెట్స్ లిస్ట్ డీటెయిల్స్. మీకు దీంట్లో ఏది బాగా అనిపించింది, లేకపోతే దీనికంటే ఇంకొక బెటర్ చాయిస్ ఉంది, అది తీసుకుంటే మీరు బాగుండేదని మీకేమైనా అనిపిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ఇదే ఐటెం ఎందుకు పర్చేస్ చేశాను అనేది మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, ఈ ఐటమ్సే నేను ఎందుకు పర్చేస్ చేశానని. అండ్ మీకేమన్నా వీటిలో డౌట్ ఉన్నా కానీ ఇదే ఎందుకు మీరు పర్చేస్ చేశారని స్పెషల్గా మళ్ళీ ఏదైనా అడగాలంటున్నా కానీ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.